రాపూరులో కార్మిక గర్జన హోరెత్తింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగింది. రాపూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఆటో యూనియన్ సభ్యులు మరియు హెల్త్ వర్కర్లు భారీ నిరసన చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఈ కోడ్ల వల్ల కార్మికుల పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచారు. కానీ అదనపు పనికి ఓవర్ టైం వేతనం చెల్లించారు. ఇది కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే కుట్ర. అంతేకాకుండా యూనియన్లను రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కూడా కాలరాస్తున్నారని అన్నారు. ఇక్కడ భూములు మొత్తం కూడా విదేశీ కంపెనీలకి ఆల్రెడీ ఇచ్చివేస్తున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి కార్మిక సంఘాలన్నీ అమరావతి ప్రమిళమ్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆశీర్వాదం ఉంది. కార్మికులకు మాత్రం సహాయం చేయలేదని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంట్లో గమనం తీసుకుంటున్నాను. అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్స్ కానీ, 108, 104 ముఠా వర్కర్లు, ఆటో వర్కర్లు, హమాలీలు, మిగిలినటువంటి విఆర్ఏ కానీ, విఓఏలు కానీ, ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, అన్ని తరగతుల్లో బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, మొత్తం టీచర్స్ కానీ, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు ఇచ్చారు. కానీ ప్రధానంగా చూస్తే మొత్తం కూడా అంగన్వాడీ ఆశా వాళ్ళకి సంబంధించి ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. రోజువారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెట్టి చాకరీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం అందరం కూడా ఏకమయ్యి పోరాటానికి సిద్ధంగా రావడం జరిగింది. మరోవైపు ఈ దేశంలో ఈ మధ్య పార్లమెంట్లో చెప్పినారు, ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఈ పథకం కింద పేదలు, రైతులు అనేక మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి రాష్ట్రాలకి ఈరోజు ఉపాధి హామీని ఇచ్చి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరోవైపు దాని పేరుని కూడా మార్చారు, జీ రామ్జీ అనే పేరుని కూడా మార్చి రోజువారీగా గతంలో కేరళను చూసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే కేరళలో 200 రోజు పని దినాలు జరుగుతాయి, రోజువారీ కూలీ 500 రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు ఉపాధి హామీకి సంబంధించి కేవలం 100 రోజులు కూడా జరిగే పని లేదు. ఇప్పటి నుంచైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలు ఎక్కువ మంది ఉన్నారు, ఉపాధి హామీ మీద బతికేటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ పని దినాలు పెంచాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరోవైపు ఇంకొక నెలలో మొత్తం కూడా రైతులకు సంబంధించి వరి కానీ, నిమ్మ కానీ అన్ని రంగాలకు సంబంధించి ఈరోజు రైతులు కోసే పరిస్థితి. కానీ రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అనేక సార్లు రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అనేక మంది రైతులు పురుగుల మందు దాగి చనిపోయినటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరోవైపు ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికులు గతంలో ఉన్న సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులది రద్దు చేసి ఉన్నటువంటి 150 కోట్లని వేరే వైపు మళ్లించారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే భవన నిర్మాణ కార్మికులు పనిచేసేటువంటి వలస కార్మికులు కానీ, ఇక్కడ కార్మికులు కానీ అనేక మంది ఈరోజు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి సమ్మె సందర్భం ఈ గవర్నమెంట్కి నేను తెలియజేస్తాను.